సో హలో సనాపర్ అబ్దుల్లా మీరు సునాది మిశ్రమ్ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధిస్తారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో నా వీడియో అయితే చూసి ఎవరైతే పై నెట్వర్క్ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసి మైనింగ్ చేస్తూ ఉన్నారో రోజు, సో వాళ్ళందరూ పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఎవరైతే పై నెట్వర్క్ అప్లికేషన్ వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ స్టెప్ బై స్టెప్ పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అలాగే ఎవరైతే పై నెట్వర్క్ అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉన్నారో మైనింగ్ చేసే వాళ్ళందరూ, సో ఇంతవరకు వాలెట్ అనేది మీరు క్రియేట్ చేయలేదు అనుకున్న వాళ్ళందరూ, సో ఇప్పుడు వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడి నుంచి అయితే చూసి మీరు వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి మీరు పై బ్రౌజర్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో టోటల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత సో మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, సో అది కాకుండా పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మేనేజ్ పై బ్రౌజర్ అని ఉంటుంది. పై బ్రౌజర్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ పై బ్రౌజర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ పై బ్రౌజర్ అని ఉంటుంది. సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ పై బ్రౌజర్ అప్లికేషన్లకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత టర్న్ ఆన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఎస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అని ఉంటుంది. చాట్ వాలెట్ అని ఉంటుంది. వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ వాలెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. క్రియేట్ న్యూ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక పాస్ కీ అని అడుగుతుంది అనమాట. సో 24 వర్డ్స్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫింగర్ పిన్, మీ మొబైల్కి ఫింగర్ పిన్ ఉంటే ఫింగర్ పిన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ, సో ఈ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఈ వర్డ్స్ 24 వర్డ్స్ మొత్తం మీరు కాపీ చేసి అయితే పెట్టుకోవాలి. సో ఈ కాపీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు సో డైరెక్ట్గా మీ మొబైల్లో వాట్సాప్లో కానీ ఎక్కడైనా నోట్బుక్లో కానీ రాసి పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ నోట్ ప్యాడ్లో అయినా, మీ మొబైల్లో ప్రతి మొబైల్లో నోట్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఆ నోట్ ప్యాడ్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత టోటల్గా బ్యాగ్ అయితే వచ్చండి. బ్యాగ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ యూస్ ఫింగర్ పిన్ అని ఉంది కదా, మొబైల్లో ఉన్న ఫింగర్ పిన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి మీకు ఫింగర్ పిన్ అనేది పని చేయకపోతే, మీకు వర్క్ అవ్వకపోతే, ఫింగర్ ప్రింట్ ద్వారా వాలెట్ అనేది ఓపెన్ అవ్వకపోతే, ఇప్పుడు మనం ఈ కాపీ చేసుకున్నాం కదా ఈ వర్డ్స్, సో ఈ లెటర్స్ మొత్తం ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి కాపీ చేసుకున్న లెటర్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సో మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ ఫింగర్ పిన్ అనేది ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ మీ ఫింగర్ పిన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత కనిపించింది కదా, మళ్ళీ ఇక్కడ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది. ఈ వాలెట్ అడ్రస్ కూడా మీరు కాపీ చేసి సో తిరిగి బ్యాక్ అయితే వెళ్ళి సో మళ్ళీ మీరు నోట్బుక్లో సేమ్ మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. ఈ వాలెట్ అడ్రస్ వచ్చేసి మనకు దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఎప్పుడైనా కాయిన్స్ అమ్మాలనుకున్నా, ఎవరి కాయిన్స్ అన్నా మనం తీసుకోవాలనుకున్నా ఈ వాలెట్ అడ్రస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో అర్థమైందిగా. కింద కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టే. ఇక్కడ పై టెస్ట్ అని ఉంటుంది, పైన రెడ్ కలర్. ఇక్కడ పై టెస్ట్ మీద క్లిక్ చేసి పై మ్యానెట్ అని ఉంటుంది. పై మ్యానెట్ మీద క్లిక్ చేయగానే సో మనకు వాలెట్లో మనం మైనింగ్ చేసిన కాయిన్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ అయితే చేసుకోవాలి. సో అర్థమైందిగా. టోటల్గా ఇప్పుడు వాలెట్ అనేది కంప్లీట్గా క్రియేట్ అయినట్టే. సో తిరిగి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో టోటల్గా పై బ్రౌజర్ అప్లికేషన్ నుంచి టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో తిరిగి మళ్ళీ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు త్రీ లైన్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మ్యానెట్ అని ఉంటుంది, ఇక్కడ ఫ్లైట్ గుర్తు. సో మ్యానెట్ మీద క్లిక్ చేయండి. మ్యానెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యానెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. మ్యానెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ కంప్లీట్ అయిపోయింది అని, అలాగే క్రియేట్ ఏ పై వాలెట్ కంప్లీట్ అయితే అయిందనమాట. సో ఇక్కడ కింద కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంటుంది. సో ఇక్కడ రెడ్ నాట్ కన్ఫర్మ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సో మళ్ళీ ఇందాక మనం ఆ పాస్ కీ అనేది కాపీ చేసి పెట్టాం కదా, సో ఇక్కడ తీసుకొచ్చి సో మనము పేస్ట్ అయితే చేయాలి. ఇవన్నీ అర్థమైందిగా. ఇవన్నీ తీసుకొచ్చి సో కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి క్లారిటీగా అది చూసుకోండి. ఇందాక పాస్ కీ అనేది మనం కాపీ చేసి పెట్టుకున్న పాస్ కీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయగానే మనకు సక్సెస్ఫుల్గా వాలెట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా.
సో కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయగానే సో మనకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ వాలెట్ అనేది ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ మొబైల్కి ఉన్న ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్, ఇక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వేయగానే ఇక్కడ ఎనేబుల్ అయితే అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత క్లోజ్ మీద అది క్లిక్ చేసి సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో ఇక్కడ సక్సెస్ఫుల్గా వాలెట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. సో అర్థమైందిగా, ఇలా సింపుల్గా మీ వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ పాస్ కీ అనేది మీరు కాపీ చేసి పెట్టుకోండి. వాలెట్ అడ్రస్ కూడా మీరు కాపీ చేసి అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ లాకప్ కన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ లాకప్ మీద అయితే క్లిక్ చేయండి. లాకప్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత చాలామందికి తెలియని ఆప్షన్ అనమాట ఇది. చాలామందికి తెలియదు. పై నెట్వర్క్ అప్లికేషన్ ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళందరికీ చాలామందికి తెలియదు అనుకుంటాను నాకు తెలిసి. సో లాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత డ్యూరేషన్ ఎంతవరకు పెట్టుకోవాలి, పర్సెంటేజ్ ఎంతవరకు పెట్టుకోవాలి అనేది మీకు చెప్తాను. చాలామందికి తెలియదు. ఇది లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, నేను సిగ్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను మీకు. సో నెక్స్ట్ వీడియోలో మీకు లాకప్ పర్సెంటేజ్ ఎంత పెట్టుకోవాలి, సో డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వాలెట్ క్రియేట్ అయిన తర్వాత, లాకప్ కంప్లీట్ అయిన తర్వాత సో కేవైసీ ఆప్షన్స్ మీకు 1 నెల 2 నెలల తర్వాత, ఒక 3 నెలల తర్వాత మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవైసీ అనేది మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో కేవైసీ అప్డేట్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు సో ఇక్కడ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన కాయిన్స్, మనం మైనింగ్ చేసిన కాయిన్స్ అనేవి అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకున్న తర్వాత మనం ఎవరికైనా అమ్మొచ్చు, ఎవరి కాయిన్స్ అయినా మనం తీసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ఏం ఇబ్బంది అయితే లేదు. సో వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఇలా వాలెట్ క్రియేట్ అయితే చేసుకున్న తర్వాత సో లాకప్కి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.